ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనలోని ఒక నర్సు, అదేవిధంగా ఒక హాస్పిటల్‌కి సంబంధించిన ఒక డాక్టర్ మాట. ఆ డాక్టర్ కూడాను ఎలా అంటే, ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో, ఆ హాస్పిటల్‌కి యజమాని ఆ డాక్టర్. అంటే అర్థం చేసుకోండి. దీంట్లో చాలా పెద్ద కథ నడిచింది. ఆ డాక్టర్‌ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందంటే ఆ నర్సు, నిజంగా నేటి సమాజంలోని చాలామంది ఇటువంటి వ్యక్తుల చేతుల్లో మోసపోతూ ఉన్నారన్నమాట. అంత పెద్ద వ్యక్తి ఒక సాధారణమైన ఒక నర్సు చేతిలోని చాలా దారుణంగా మోసపోయింది. కొన్ని కోట్లయితే అతనికైతే కొల్లగొట్టింది. ఏ విధంగా కొల్లగొట్టింది? ఈ డాక్టర్ ఏ విధంగా తన చేతిలో మోసపోయాడు అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. అంతేకాకుండా ఈ సిట్యుయేషన్ ఎక్కడ జరిగిందో అది కూడా మీకు వివరిస్తానమాట. సో, అసలు ఏం జరిగిందంటే ఒక హాస్పిటల్. చాలా మంచి హాస్పిటల్. దాంట్లోని చాలామంది నర్సులు కూడా ఉన్నారన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే ఈ నర్సుల జీతాలు కూడా చాలా ఎంతుంటాయి మహా అయితే 15,000-20,000 ఉంటాయి. అంతకుమించి ఏముంటాయి? సో, ఎప్పుడైతే తిన జీతం తక్కువో, సదరు ఎవరైతే డాక్టర్ అంటే ఆ ఎండీ ఎవరైతే ఉన్నారో, ఆ హాస్పిటల్‌కి సంబంధించిన ఎండీ. ఆ ఎండీ డాక్టర్‌కి దగ్గర దగ్గర 65 సంవత్సరాలమాట. 65 సంవత్సరాలు అయింది కదా! ముసలి వయసొచ్చేసింది. సో, ఆ వ్యక్తి అయితే తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. ఈ హాస్పిటల్ కూడా నడిపిస్తా ఉన్నాడు. ఈ స్టాఫ్ అంతా కూడా పెట్టుకొని. ఇటువంటి క్రమంలోనే తన జీవితంలోని ఒక పెద్ద బాంబయితే పడింది పాపం. ఆ వయసులోని. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. పాపం తనలో తానే కుంగిపోతా ఉన్నాడు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి మాట. ఏం జరిగిందంటే, ఈ ఎవరైతే ఈ నర్స్ ఉన్నారు కదా! ఈ నర్సు ఈ డాక్టర్ దగ్గరికే వచ్చిందిమాట. అంటే పర్సనల్‌గానే ఈ డాక్టరు ఈ నర్స్‌ని పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గర ఒక నర్స్ ఉంటది. పేషెంట్స్ గట్టా వస్తే గనక ఈ నర్స్ ఏదైతే ఉందో ఈ నర్స్ తీసుకెళ్ళి ఆ డాక్టర్ గట్టా చూపిస్తా ఉంటదన్నమాట. పలానా పేషెంట్ వచ్చాడు సార్. లోపలికి రమ్మంటారా అని చెప్పి చెప్తూ ఉంటారు కదా! ఇయన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో, ఆ విధంగా ఈ ఎవరైతే ఉన్నారో ఈ వృద్ధ డాక్టర్ దగ్గర ఈ మహిళ ఉందన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే ఇద్దరికీ కూడాను ఒక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొంచెం అక్రమ సంబంధానికి దారి తీసిందన్నమాట. సో, ఇలా ఎప్పుడైతే అక్రమ సంబంధానికి దారి తీసిందో, ఎవరైతే ఈ మహిళ ఉందో, ఈ మహిళ సదరు ఈ డాక్టర్ యొక్క ప్రైవేట్ వీడియోస్, ప్రైవేట్ ఫోటోస్ అన్నీ కూడాను తన చాంబర్‌లో వీళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు ఇయన్నీ కూడా రికార్డ్ చేసేసింది. ఇయన్నీ రికార్డ్ చేసి తనకు అవసరం వచ్చినప్పుడల్లా ఈ వీడియోస్ అన్నీ కూడా చూపించి, "నీ బండారం అంతా కూడా నేను బయట పెడతాను. నువ్వు చేసిన బాగోతం ఇది. నాతో నువ్వు ఇటువంటి వ్యవహారాలు చేసావు. నువ్వు డబ్బులిస్తే బతికిపోతావు. లేకపోతే నీ మీద కేస్ పెడతా. అంతేకాకుండా ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతా. మొత్తం నీ బంధువులందరూ కూడా నేను చేరవేస్తా" అని చెప్పేసి పాపం బెదిరించడంతోటి ఈ ముసలి వ్యక్తి డాక్టర్ ఎవరైతే ఉన్నారో పాపం ఎందుకంటే వయసు మీద పడిపోయింది. అదో అంతేకాకుండా ఈ సమాజంలో ఒక మంచి పేరోటి తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఒక హాస్పిటల్ పెట్టాడంటే ఆ ప్రాంతంలో ఎంత మంచి పేరుంటది ఆ వ్యక్తికి. ఇంక ఏం చేయాలో తెలియలేని పరిస్థితి. కృంగిపోతా ఉన్నాడన్నమాట. ఆ మహిళ ఏం చేసిందంటే తనకు కావాల్సినప్పుడల్లా బ్లాక్‌మెయిల్ చేసుకుంటూ దగ్గరగా ఒక 5,00,00,000 అయితే లాగిందంట. చూడండి ఒకసారి. 1, 2 కోట్లు కాదు. 5,00,00,000 ఈ వృద్ధ డాక్టర్ దగ్గర నుంచి బ్లాక్‌మెయిల్ చేస్తూ ఈ ఏదైతే ఈ హాస్పిటల్ అకౌంట్ ఉందో, ఈ హాస్పిటల్ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకుందంట తన అకౌంట్‌కి. ఇంక అలాగా నడుస్తూ ఉంది. దగ్గర 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకా తిన ఆగడాలు ఇంకా ఆగట్లా. మొత్తం హాస్పిటల్ అంతా కూడా తిన ఆధీనంలోకి తెచ్చుకుంది. తిన సీసీటీవీ ఏయైతే ఉన్నాయో మొత్తం హాస్పిటల్‌లో సీసీటీవీలు, పాస్‌వర్డ్‌లు అన్నీ కూడా తెలుసుకొని సీసీటీవీలో కూడా చూస్తా ఉందన్నమాట. ఎక్కడ ఏం జరుగుతోంది ప్రతీదీ కూడా నిఘా పెట్టింది. ఈ డాక్టర్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ప్రతి విషయం కూడా తన ఆధీనంలో పెట్టుకుంది. అంతేకాకుండా ఈ డాక్టర్‌ని ఇంకో విధంగా కూడా బంధించిందన్నమాట. ఏ విధంగా అంటే తన సెల్ ఫోన్ ఏదైతే ఉందో, తన సెల్ ఫోన్‌లోని ఒక సిమ్ వేసిందంట. అంటే ప్రత్యేకించి ఈ మహిళ ఒక సెల్ ఫోన్ ఇచ్చిందంట. ఆ సెల్ ఫోను 24 గంటలు కూడా ఆన్‌లో ఉండాలంట. సిమ్ వేసిందంట పర్సనల్‌గాను. ఆ సిమ్ ఎప్పుడు కూడా ఆన్‌లో ఉండాలంట. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడికెళ్ళినా గాని, ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ప్రతీది కూడా ట్రేస్ చేయడానికి ఆ మహిళ ఈ కుట్ర పన్నిందంట. రీసెంట్‌లీగా పాపం ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టరు ఏదో మీటింగ్ పని మీద బయటికి వెళ్ళాడంట. ఈ విధంగా బయటికి వెళ్ళేటప్పటికి ఈ మహిళ కనీసం ఒక రోజులోని 1000 సార్లు ఫోను చేసిందంట. 1000 సార్లు ఫోను చేసి, "నువ్వు ఎక్కడున్నావు? నువ్వెందుకు నాకు ఫోన్ ఎత్తలేదు? నీ అంతు తేలుస్తా. నీ వీడియోలన్నీ కూడా బయట పెడతా. నీ ఫోటోలన్నీ కూడా చూపిస్తా బయటికి" అని చెప్పేసి బ్లాక్‌మెయిల్ చేసిందంట. ఈ డాక్టరు దానికి స్పందించపోయేటప్పటికి,
ఈ హాస్పిటల్‌లో ఉన్నటువంటి ఏదైతే స్టాఫ్ ఉందో, స్టాఫ్ అందరూ కూడా వీడియోసు, ఈ ఫోటోస్ ఏవి ఉన్నాయో అన్నీ కూడా వాట్సాప్‌లో షేర్ చేసి, పలానా డాక్టర్ ఈ విధంగా నన్ను వేధించాడు. ఈ విధంగా అయితే నన్ను వాడుకున్నాడని చెప్పేసి మొత్తం అందరూ కూడా షేర్ చేసిందంట. ఈ విధంగా ఎప్పుడైతే ఈ మహిళ తొందరపడి షేర్ చేసిందో, మొత్తం వ్యవహారం అంతా కూడా బట్టబయలైపోయింది కదా! బయటపడిపోయింది కదా! ఇంకెప్పుడైతే ఇలా అందరికి తెలిసిపోయిందో, ఈ వృద్ధ డాక్టర్ పాపం ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే అక్కడి నుంచే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఈ మహిళ యొక్క బండారం అంతా కూడా చెప్పాడమాట. ఈ విధంగా పరిచయం అయింది సార్. నన్ను లొంగ తీసుకుంది. నా వయసు 65 సంవత్సరాలు. కావాలని నన్ను లొంగ తీసుకొని ఈ విధంగా అయితే నా హాస్పిటల్ బ్యాంక్ నుంచి దగ్గరగా 5,00,00,000 అయితే తన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుంది. కావాలని మీరు ట్రాన్సాక్షన్‌లో గట్టా చూసుకోండి అని చెప్పేసి కేస్ పెట్టడంతోటి ఈ భాగవతం అంతా కూడా బయటపడింది. చూసారు కదా! ఈ విధంగా నేటి సొసైటీలో జరుగుతా ఉన్నాయి. ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లా. కొంతమంది కక్కుర్తిపడి ఇప్పుడు డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా వృత్తి వేరే ఉండవలసిన వ్యక్తులవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా వ్యాపారం చేసిన వ్యక్తులవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు. తనతో ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో, ఆ స్టాఫ్ దగ్గర వీళ్ళు కక్కుర్తి పడడం వల్ల ఈరోజు ఈ డాక్టర్‌కి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే గనక ఈ 5,00,00,000 పోగొట్టుకునేవాడు కాదు. ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేసింది క్లియర్ కట్‌గా చెప్పాలంటే, ఆ మహిళ బ్లాక్‌మెయిల్ చేసిందన్నమాట ఈ డాక్టర్‌ని. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం, గౌరవప్రదంగా బతుకుతున్న కుటుంబం. అందుకే కదా! ఇప్పుడు పెద్ద హాస్పిటల్ పెట్టాడు. ఆ ప్రాంతంలో మంచి పేరుంది. మరి అటువంటప్పుడు ఇటువంటి పనులు చేయడం ఎంత సిగ్గుమాలిన పని. ఆ విషయాన్నే ఈ మహిళ క్యాచ్ చేసిందన్నమాట. ఏదో విధంగా ఈ వ్యక్తిని బ్లాక్‌మెయిల్ చేయొచ్చు. ఎందుకంటే ఒక మంచి పేరుంది. ఈ వ్యక్తిని బ్లాక్‌మెయిల్ చేస్తే మనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాడు అని చెప్పేసి ఒక విషయాన్నైతే పట్టుకొని ఈ వ్యక్తినైతే బ్లాక్‌మెయిల్ చేసుకుంటూ వచ్చిందన్నమాట. ఇంక సదరు తన అదృష్టం బావుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇంకా సిగ్గు, గిగ్గు అంతా కూడా వదిలేసి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశాడు కాబట్టి ఈ కేస్ ఇంతటితో క్లోజ్ అయింది. ఇంకేం చేస్తాడు? పరువు పోయిందింక. పరువు పోయినా పర్లేదు గానీ ఏదైతే 5,00,00,000 ఉన్నాయో 5,00,00,000 కాస్త 10,00,00,000 కూడా అవ్వచ్చు. అంతేకాకుండా ఈ విషయాలన్నీ ఏదైతే హాస్పిటల్‌లో జరుగుతున్నటువంటి ఏదైతే విషయాలున్నాయో కొన్ని సీక్రెట్స్ కూడా ఉంటాయి హాస్పిటల్‌కి సంబంధించి. అయ్యి కూడా అన్నీ కూడా ఆ వ్యక్తి ఎవరైతే మహిళ ఉందో ఈ మహిళ స్వాధీనం చేసుకుంది. ఎందుకంటే సీసీటీవీకి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడాను, పాస్‌వర్డ్స్ అన్నీ కూడా ఈ మహిళ దగ్గర ఉన్నాయి. మరి ఏదైనా హాస్పిటల్‌కి సంబంధించి ఏదైనా తప్పిదం జరిగిందనుకోండి, లేకపోతే ఏదైనా వీళ్ళు దో నంబర్‌గిరి ఏదైనా చేశారనుకోండి, అప్పుడు పట్టుబడిపోతారు కదా! మొత్తం హాస్పిటల్ అంతా కూడా దిగజారిపోద్ది కదా! మొత్తం యాజమాన్యం అంతా కూడా రేపు పొద్దున్న కోర్ట్‌లో సమాధానం చెప్పుకోవాలి కదా! చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాలమాట. అంటే ఈ డాక్టర్ ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృష్టవంతుడని చెప్పుకోవాలి. ఏదో విధంగా అయితే బయటపడింది. తన ద్వారా బయటపడింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళాడు. ఇంక పోయిన పరువైతే తిరిగి రాదు కాబట్టి, ఇంక పోయింది కాబట్టి, ఆ వ్యక్తి అయితే తెగించి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేశాడన్నమాట. ఈ విధంగా తెలిసింది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్‌లోని ఒక పాపులర్ ఒక హాస్పిటల్‌లో జరిగిందన్నమాట. ఒక వృద్ధ డాక్టర్ ఆ హాస్పిటల్ అయితే నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఈ స్టాఫ్‌నంతా పెట్టుకున్నాడు. కక్కుర్తి పడి ఒక మహిళ దగ్గర, ఒక నర్స్ దగ్గర తన కక్కుర్తిదనాన్ని చూపించాడు. ఇరుక్కుపోయాడన్నమాట. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఉంది. ఎందుకంటే నేటి సొసైటీలోని ఈ ఒక్క కేసే కాదు. చాలా కేసులు జరిగాయి అలాగా. విశాఖపట్నంలో జరిగింది. అదే కాకుండా విజయవాడలో కూడా ఈ విధంగా జరిగింది. హైదరాబాద్‌లో కూడా ఈ విధంగా జరిగాయి. చాలామంది కక్కుర్తి పడ్డారు. రీసెంట్‌లీగాను రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కూడాను వాళ్ళు కక్కుర్తి పడడం వల్లే కదా! ఎవరైతే మహిళలందరూ కూడా రోడ్డు మీదకొచ్చి నాతో ఈ విధంగా తిరిగారు. ఈ విధంగా నన్ను వాడుకున్నారని చెప్పేసి చాలామంది రోడ్డు మీద బైఠాయించి ఈ విధంగా అల్లరగట్ట చేశారు. రీసెంట్‌లీగా ఒక పోలీస్ అధికారి మీద కూడాను ఒక మహిళ ఈ విధంగా అయితే ఆరోపణలు చేసింది కదా! తన పరువంతా కూడా పోయింది కదా! సో, అందుకనే చెబుతా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడాను. అటువంటి విషయాల్లో మీరు 100% చాలా డిసిప్లిన్‌గా ఉండాలమాట. కొంతమంది మహిళలు మీకు కావాలనే వల వేస్తా ఉంటారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి, మీ దగ్గర ఎంతోకొంత డబ్బు లాక్కుందామని, తర్వాత మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేద్దామని చెప్పేసి, ఏదో విధంగా అయితే మిమ్మల్ని వలలో వేసుకుందాం అని చెప్పేసి కొంతమంది మహిళలు ఈ విధంగా అయితే మీకు బిస్కెట్‌లేస్తా ఉంటారు. సో, మగవాళ్ళేంటంటే ఆడవాళ్ళని చూసి కొంతమంది మగవాళ్ళు సొల్లు కార్చుకుంటా ఉంటారన్నమాట. ఈ విధంగా సొల్లు కార్చుకోవడం వల్ల ఈ విధంగా ఇరుక్కుంటా ఉంటారు. నాకు తెలిసిన మట్టుకైతే ఈ డాక్టరు ఆ నర్స్‌ని చూసి సొల్లు కార్చుకుని ఉంటారు. సో, అందుకని చెప్పేసి ఆ మహిళకి ఒక అవకాశం దొరికింది. ఒక నొక్కు నొక్కిందన్నమాట. సో, ఇది జరుగుతోంది సొసైటీలోని. ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి విషయాల నుంచి చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసే ఈ సంఘటనని తీసుకొచ్చి ముందు పెట్టారన్నమాట. సో, మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.